నుంచి ప్రస్తుతం పోలీసులు అయితే పంపించి వేశారు. చాలా పెద్ద గొడవ, అంటే ఏదో చిన్న గొడవ కాదు, చాలా పెద్ద గొడవ జరిగింది. ఎమ్మెల్యే శ్రీనివాస్ మల్లన్నకు గన్మెన్లు కూడా కేటాయించినటువంటి నేపథ్యంలోనే ఆ గన్మెన్లు ఆఫీస్ మీద దాడి చేయడానికి వచ్చినటువంటి క్రమంలోనే ఆ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. రైట్ నౌ ఆయన బీసీకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, బీసీల వర్గీకరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో శ్రీనివాస్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి అతను అనుచితంగా మాట్లాడారు, కవిత గురించి అనుచితంగా వ్యాఖ్యలు చేశారు అని చెప్పిన నేపథ్యంలోనే మొత్తం అక్కడ వచ్చినటువంటి వాళ్ళు పూర్తిగా కూడా శ్రీనివాస్ మల్లన్నకు సంబంధించి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేశారు. సో శ్రీనివాస్ మల్లన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఒక్కసారిగా ఆఫీస్ లోపలికి అయితే దాడి చేశారు. లోపల ఉన్నటువంటి సిబ్బంది అదేవిధంగా ఆ సిబ్బందికి కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. సో వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. పోలీసులు కూడా సంఘటనా స్థలం చేసుకొని ఇరు వర్గాలను ఎదుర్కొన్నాం, ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. ప్రస్తుతం కాస్త పరిస్థితి సర్దుమణిగినప్పటికీ కానీ మల్లన్న ఆఫీస్ పైన దాడికి సంబంధించినటువంటి జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేడిపల్లిలోని శ్రీనివాస్ మల్లన్న కార్యాలయం దగ్గర వద్దనే ఇప్పటికీ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు ఒక్కొక్కరిగా అయితే ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా కూడా వాళ్ళు వచ్చిన తర్వాత, అంటే కార్యాలయం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒకటే నినాదంతో వచ్చారు. కవిత మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ కవిత మీద చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే వాళ్ళు దాడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి గన్మెన్లు ఎవరైతే ఉన్నారో గన్మెన్లు కూడా పూర్తిగా కూడా మల్లన్నకి సెక్యూరిటీగా అయితే ఉన్నారు. అయితే ఇక్కడ ఒకటి ఏదైతే దాడి జరిగిందో దాడి జరిగినటువంటి క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త తీవ్ర స్థాయిలోనే గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఆ గొడవకు సంబంధించి ఒక్కొక్కరినిగా పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో దాడికి పాల్పడినటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేసే పనులు అయితే పడ్డారు. రైట్ నౌ ఈ మొత్తం వ్యవహారం అయితే కాస్త తీవ్ర స్థాయిలోనే ఉంది. పెద్ద సంఖ్యలోనే వచ్చినటువంటి కార్యకర్తలు లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ తో పాటు సిస్టమ్స్ అన్నింటినీ కూడా పగలగొట్టడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ మధు. ఏడవడే ఏడవడే
ఏడవండి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై నేడు దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. ఏడవండి ఏడవండి